Andhra Pradesh, a college student was seen jumping off the college building. హే గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి డార్క్ సైడ్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఇక్కడ కనబడుతున్న ఫ్లో చార్ట్ని చూడండి. స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు, దానికి ఫ్యాక్టర్స్ ఏంటి, వాటి వలన వాళ్ళు ఎలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, వాటి నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేదే ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఈ స్టూడెంట్ లైఫ్ అనేది గోల్డెన్ డేస్ లాంటివి, అవి ఎప్పుడు మళ్ళీ రిటర్న్ రావు. అలాంటి డేస్లోనే మనం ఫీలింగ్స్, ఫ్రెండ్షిప్, బాండింగ్స్, మెమరీస్ ఇలా అన్నిటినీ ఎక్స్పీరియన్స్ అనేది చేసి మన క్యారెక్టర్ని పూర్తిగా చేంజ్ చేసే ఫేజే అది. అలాంటి ప్యూర్ ఎమోషన్ ఉన్న ఫేజ్లోనే ఎవరికి తెలియని డార్క్ సైడ్ అనేది స్టూడెంట్స్ అనే వాళ్ళు అనుభవిస్తున్నారు. స్టూడెంట్స్ మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి లూజింగ్ ది కాన్ఫిడెన్స్, నెంబర్ 2 హై ప్రెషర్ ఆన్ ద స్టూడెంట్స్, అండ్ నెంబర్ 3 ఇన్కరెక్టివ్ టీచింగ్, అండ్ నెంబర్ 4 కన్ఫ్యూజ్ అబౌట్ దేర్ కెరీర్. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి మేజర్ ఫ్యాక్టర్స్ వచ్చేసి పేరెంట్స్, సొసైటీ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చేద్దాం. నెంబర్ 1 లూజింగ్ దేర్ కాన్ఫిడెన్స్. ఒక పర్సన్కి వాళ్ళ లైఫ్లో ఏదైనా సాధించాలి అంటే మేజర్గా ఉండాల్సింది వచ్చేసి కాన్ఫిడెన్స్. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టుకుంటున్నారు. దీనికి ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఏ విధంగా తోడ్పడుతున్నాయి అంటే, పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ చిల్డ్రన్ని బయట వాళ్ళతో పోల్చి ఎప్పుడు చూసినా కంపారిజన్ చేస్తూ వాళ్ళని ఏదో డిక్రీజ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫేక్ ర్యాంక్స్ మీరు సాధించకపోతే మీ లైఫ్ వేస్ట్ అని ఒక ఫేక్ స్టేట్మెంట్ని వాళ్ళ మీద రుద్దడు. దీనివలన స్టూడెంట్స్ అనేవాళ్ళు నిజంగానే నాలో ఎలాంటి టాలెంట్ లేదు, నేను దేనికి పని చేయను అని వాళ్ళని వాళ్ళే డిక్రీజ్ చేసుకొని కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టుకుంటున్నారు. 2 హై ప్రెషర్ ఆన్ స్టూడెంట్స్. ఈ హై ప్రెషర్ అనేది స్టూడెంట్స్ పైన ఏ విధంగా ఏర్పడుతుందంటే, పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూల్ డేస్ నుంచే చదువు చదువు అని ఫోర్స్ చేసి ఒక ఫేక్ ర్యాంక్స్తో మా పిల్లల్ని ఒక మంచి ఇన్స్టిట్యూట్లో చేర్పించాలి, మాకు ప్రెస్టేజ్ అనేది ఉండాలి అని పిల్లల్ని వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా ఫిజికల్ యాక్టివిటీస్ కన్నా ఈ పుస్తకాలకే పరిమితం చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనేవి వాళ్ళ యొక్క ప్రెస్టేజియస్ కోసం 7th క్లాస్ పిల్లలకి 10th క్లాస్ సిలబస్ని వాళ్ళ యొక్క హాలిడేస్ టైంలోనే ఎక్కించి చాలా ఇబ్బందికరంగా వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని దోచుకుంటున్నారు. దీనివలన స్టూడెంట్స్ అనేవాళ్ళు అటు స్కోర్ చేయలేక ఇటు పేరెంట్స్ని ఫేస్ చేయలేక ఎంతో ప్రెషర్కి గురవుతుంది. ఈ సొసైటీలోని స్టూడెంట్స్ ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఫేసింగ్ ది ట్రూత్. ప్రతి స్టూడెంట్స్కి చదువు అనేది ఎక్కదు, దానివలన వాళ్ళకి సమ్ బ్యాక్లాగ్స్ అండ్ డ్రాబ్యాక్స్ అనేవి ఉంటాయి. దీన్ని సొసైటీ అనేది ఎత్తి చూపడం వలన స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళని వాళ్ళే డిక్రీజ్ చేసుకొని నిజంగానే నేను ఏదో తప్పు చేశాను అని బాగా ఫీల్ అయిపోయి వాళ్ళ పేరెంట్స్ని ఫేస్ చేయలేక, సొసైటీని ఫేస్ చేయలేక వాళ్ళలో వాళ్ళే ఎంతో యాంగ్జైటీ అండ్ స్ట్రెస్కి గురై వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. నెంబర్ 3 ఇన్కరెక్టివ్ వే ఆఫ్ టీచింగ్. ఒకప్పుడు మనం 3G వాడేవాళ్ళం, కానీ ప్రజెంట్ జనరేషన్లో 5G వాడుతున్నాం. ఒకప్పుడు మనం జర్నీ చేయాలంటేనే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎయిర్లోనే జర్నీ చేయాలి. ఇలా ప్రతి విషయంలోని ఒక అప్డేట్ అనేది తీసుకొచ్చి ముందుకు వెళ్తున్నారు. కానీ ప్రజెంట్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒకప్పుడు స్కూల్స్, ఒకప్పుడు క్లాస్ బోర్డ్స్, ఒకప్పుడు సిలబస్ని కొంచెం మార్చి అటు ఇటు చేసి ప్రజెంట్ తీసుకొస్తున్నారు. దీనివలన స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక థియరం అనేది చదువుతున్నప్పుడు ఈ థియరం దీనికి ఉపయోగపడుతుంది అని కరెక్ట్ వే ఆఫ్ క్లారిటీనెస్ అనేది దాంట్లో ఉండకుండా ఎందుకు చదువుతున్నామో తెలియకుండా బట్టి పట్టడం మీదే కాన్సన్ట్రేట్ అనేది చేస్తున్నారు. ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రికగ్నైజేషన్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతుంది, కానీ రియల్ స్కిల్స్ అండ్ వాళ్ళ యొక్క పర్సనల్ డెవలప్మెంట్ ఉపయోగపడకుండా ఉంటుంది. రియల్ టీచింగ్ అనేది ఏ విధంగా అంటే, ఒక స్టూడెంట్స్లోని రియల్ లైఫ్ ఉన్న స్కిల్ని బయటకు తీసి దాన్ని వాళ్ళ సక్సెసివ్ వేలోకి ఏ విధంగా యూస్ చేయాలి అని చెప్పేవాళ్ళే నా పాయింట్ ఆఫ్ వ్యూలో టీచర్స్. 4 కన్ఫ్యూజన్ అబౌట్ దేర్ కెరీర్. ఈ కన్ఫ్యూజన్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే, వాళ్ళ గురించి వాళ్ళు పూర్తిగా తెలుసుకోకుండా ఓవర్ థింక్ చేయడం వలన. ఈ ఓవర్ థింక్ చేయడం వలన చాలా డౌట్స్ వస్తుంటాయి. లైక్, నేను ఎందుకు ఇలా ఉన్నాను, మా పేరెంట్స్కి నేను ఏ సమాధానం చెప్పాలి, అందరూ సక్సెస్ అవుతున్నారు, నేను ఎప్పుడు అవుతాను, నా జీవితం ఇంతేనా, ఇలాగా అన్వాంటెడ్ డౌట్స్ అనేవి మనసులోకి తెచ్చుకొని వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతూ ఉంటారు.
ఈ కన్ఫ్యూజన్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే ఇంకొక రీజన్ వచ్చేసి మన యొక్క టాలెంట్ మనం పూర్తిగా తెలుసుకోకపోవడమే. దీనివలన మన గురించి మనం తెలుసుకోకుండా మనలో ఏం స్కిల్ ఉందో దాన్ని మనం సక్సెసివ్ వేకి యూజ్ చేయకపోవడం వలన మన కెరీర్ గోల్ అనేది మనకు తెలియదు. ఈ కెరీర్ గోల్ని మనం కనుక్కునే ప్రయత్నంలోనే చాలా తప్పులు చేస్తుంటాం. కనుక్కునే ప్రాసెస్లోనే మనం రెఫరెన్స్ అనేది తీసుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్, వాడు బిజినెస్ చేశాడు, నేను చేస్తాను. వాడు ఎంఎస్ చేశాడు, నేను చేస్తాను. వాడు ఆ వేలోని సక్సెస్ అయ్యాడు, నేను అదే వేలో అని అవుతాను. అంతా కాదు బ్రో. నీలో ఉన్న టాలెంట్ని నువ్వు తెలుసుకొని దాన్ని యూజ్ చేసుకొని నీ సక్సెసివ్ వేకి ఒక స్టెయిర్ అనేది వేసుకోవడం వల్లనే నువ్వు సక్సెస్ అవుతావు. కానీ వేరే వాడిని రెఫరెన్స్ తీసుకొని ఆ ఫీల్డ్లో నువ్వు అవ్వాలంటే కుదరదు. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడం వలన చాలా ఫీలింగ్స్ అనేవి వాళ్ళని డామినేట్ చేస్తూ ఉంటాయి. లైక్ యాంగ్జైటీ, స్ట్రెస్, ఫియర్ అండ్ అలోన్నెస్. అన్నిటినీ వాళ్ళు ఎదుర్కొని ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. బట్ అదే రాంగ్ డెసిషన్. ఈ రాంగ్ డెసిషన్సే సూసైడల్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్కి ఓవర్గా ఎడిక్ట్ అవ్వడం. నేషనల్ స్టాట్స్ ప్రకారం పర్ డేకి 11,000 స్టూడెంట్స్ ఆర్ కమిటెడ్ టు సూసైడ్స్. మన కంట్రీని కన్సిడర్ చేస్తే మోర్ దాన్ 1 lakh స్టూడెంట్స్ ఆర్ కమిటెడ్ టు సూసైడ్ పర్ ఇయర్. దీనిలోని 10,000 స్టూడెంట్స్ వరకు టీనేజర్సే ఉండడం దారుణం. ఈ సర్వీస్ ప్రకారం మోర్ దాన్ 300 టైమ్స్ ప్రీవియస్ 25 ఇయర్స్లో ఈ సూసైడ్స్ కౌంట్ అనేది పెరిగింది. దీని నుంచి ఇప్పుడు ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని దాని గురించి మాట్లాడుకుందాం. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ రాంగ్ డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి మేజర్ కారణం వచ్చేసి వాళ్ళతో ఎమోషనల్ సపోర్ట్ అనేది ఎవరు ఉండకపోవడం వల్ల. ఈ ఎమోషనల్ సపోర్ట్ అనేది వాళ్ళకి లేకపోవడంతో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా ఒక రాంగ్ స్టెప్ అనేది తీసేసుకుంటున్నారు. మీరు చేస్తుంది కరెక్టో కాదో మీకు తెలియాలంటే మీ పేరెంట్స్ అనేవాళ్ళు మీ వల్ల బాధపడుతున్నారా లేక హ్యాపీగా ఉంటున్నారా అదొక్కటనేది మీరు తెలుసుకోగలిగితే ఆ ఫేజ్ నుంచి బయటపడతారు. మీరు ఈ ఫేజ్ నుంచి బయటపడాలంటే మెయిన్లీ మీ మనసులో మీరు అనుకోవాల్సింది ఈ సోషల్ డిరోగేషన్ని నెగ్లెక్ట్ చేయండి. ఎవడో ఏదో అంటాడు, మీరు ఒక వేలో వెళ్తున్నప్పుడు ఆ సక్సెసివ్ వేలోని మీరు సక్సెస్ అవుతారో ఫెయిల్ అవుతారో అది మీ చాయిస్ అని మీ పేరెంట్స్కి మీరు సమాధానం చెప్పుకొని ట్రాన్స్పరెంట్గా ఉంటే సరిపోతుంది. కానీ వాడేదో నన్ను అన్నాడు, వీడేదో నన్ను తిట్టాడు, వాడు పలానా రోజు నన్ను వేస్ట్ అన్నాడు, అందుకేనేమో నేను ఈ విధంగా ఉన్నానని మిమ్మల్ని మీరే రిపీట్ చేసుకున్నాను. మీరేంటో మీకు తెలుసు. మీ కష్టాన్ని మీరు నమ్ముకొని మీ టాలెంట్ని మీరు యూజ్ చేసుకొని మీ గోల్ని మీరు పర్టికులర్గా మీరు ఎంచుకోగలిగితే మీరే సక్సెస్ అవుతారు. మీ గోల్ని మీరు ఎగ్జాక్ట్గా కనుక్కొని దానికోసం మీరు హార్డ్ వర్క్ అనేది చేసి మీ వేలో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు దారిలో వచ్చే కుక్కల మాటల గురించి పట్టించుకోకండి. నువ్వేంటో నీకు తెలుసు. నిన్ను నువ్వే మోటివేట్ చేసుకొని మీ పేరెంట్స్ దగ్గర ట్రాన్స్పరెంట్గా ఉండి ముందుకు వెళ్ళు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Do like, share and subscribe.